వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ రుసుములను యాజమాన్యాలు బయటి వ్యక్తులు వసూలు చేయడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్కింగ్ దుర్వినియోగం కాకుండా నిరోధించడంపై ఏపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఖచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది అన్ని జిల్లాల్లో మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా అమలు చేయవలసి ఉందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నంబర్ 44 ప్రకారం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవోలో గతంలో జారీ చేసిన 2017 మార్చి 28న జీవో ఎంఎస్ నంబర్ 119ను అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. విక్రమ్ రాజు, ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈరోజు మనం ఈ పత్రికా సమాముఖంగా చేయాల్సింది ఏమిటి అంటే, మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్స్యూమర్స్ గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి. పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది. మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ, కొంతమంది కన్స్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు. ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు ఎప్పటి నుంచో, వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి. నిజంగా ఇది మన కన్స్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నిజంగా ఇది మన విజయం అనుకోవాలి. నిజంగా వికాస్ పాండే గారు, మీకు మా కృతజ్ఞతలండి. అదేవిధంగా ప్రజలందరికీ ఈ పత్రికా సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ జీవో పాస్ అయిందండి. ఈ జీవోని ఏ షాపింగ్ మాల్స్ అయితే, ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతి దానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికల సపోర్ట్ నుంచి మీరు, అదేవిధంగా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ.